వందే మాతరమంబికా వందే మాతరమంబికా భగవతి వాణీ రమా సేవితా కళ్యాణి కమనీయ కల్పలతికా కైలాసనాథ ప్రియా వేదాంత ప్రతిపాద్యమాన విభవా విద్వన్మనోరంజనీ శ్రీ చక్రార్చిత రత్నపీఠ నిలయా శ్రీ చక్రార్చిత రత్నపీఠ నిలయా శ్రీ రాజరాజేశ్వరీ వందే మాతరమంబికా శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం సర్వశంకాగజాంకుశం అద్వైత సిద్ధిపోద్ధారం ప్రణమామి జగద్గురుం ప్రణమామి జగద్గురుం. ఈరోజు సుదినం అండి. దేవదేవుని చింతించు దినము దినము. ప్రహ్లాదుడు అన్నాడు, దేవదేవుణ్ణి ఏ రోజైతే మనం చింతిస్తామో అదే నిజమైనటువంటి దినము, గణింపవలసినటువంటి దినము అని. అలాంటి సుదినం ఈరోజు అని మనందరం కూడా భావించాలి. ఎందుకు అంటే, మామూలుగా మనం ఇంట్లో పుట్టినరోజు చేసుకుంటాం ఎంతో ఆనందంగా, బ్రహ్మానందంగా. ఇవాళ సాక్షాత్తు పరమశివుని అవతారమైనటువంటి శంకరాచార్యుల వారి పుట్టినరోజు జయంతి. అంతటా విశ్వం అంతటా కూడా శంకర జయంతి మహోత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ పరంపరలోనే ఇక్కడ మన నెల్లూరులో ఇక్కడ చక్రాల ట్రస్ట్ వారు భక్తి ప్రపత్తులతో, ఇందాక కూడా మన చక్రాల ట్రస్ట్ వారు మన నరసింహం గారు మాట్లాడుతూ మనకు సమయానందనాథ అని ప్రత్యేకంగా మనం వారిని పిలుచుకుంటాం. వారు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి ఎంత నియమ నిష్టలతో, ఎంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు, శంకర జయంతి కార్యక్రమాలు అనేటువంటివి జరుపుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి ఆది శంకరాచార్యుల వారు కేరళలో కాలడి అనేటువంటి పుణ్యక్షేత్రంలో జన్మించారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే.
ఈ సందర్భంగా ఈరోజు ఉపన్యాసములకు సంబంధించినటువంటి అంశము సౌందర్య లహరి అని ప్రత్యేకంగా ఇచ్చి ఉన్నారు. అయితే సౌందర్య లహరిని మనోజ్ఞంగా, మనోహరంగా, కమనీయంగా, రమణీయంగా భక్తి ప్రపత్తులతో వేదాంతము కూడా తలబోసి మనకిచ్చినటువంటి మహానుభావులు ఆదిశంకరాచార్యుల వారు. కాబట్టి ఆదిశంకరాచార్యుల వారి అవతారం గురించి కూడా, వారు జన్మించినటువంటి ఘట్టం, శంకర శంకర సాక్షాత్ అని గురువైనటువంటి గోవింద భగవత్పాదుల వారే అన్నారట శంకరాచార్యుల వారిని చూచి, శంకర శంకర సాక్షాత్ అని. మరి శంకరుడే అవతరించాడు. భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు? ధర్మం అనేటువంటిది నశించిపోతూ ఉంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం అనేటువంటిది భ్రంశమైపోతూ ఉన్నటువంటి సమయంలో ధర్మాన్ని ఉద్ధరించేదానికి భగవంతుడు అవతరిస్తాడు. ఆ పరమశివుడే శంకరుని రూపంలో అవతరించాడు. మరి ఆ విధంగా అవతారము అంటే ఇప్పుడు మనం అనుకున్నట్లే ధర్మ సంస్థాపన. వీరు పుణ్య దంపతులైనటువంటి ఆర్యాంబ, శివగురువు అనేటువంటి మహనీయులకు కేరళలో కాలడిలో జన్మించారు. వైశాఖ మాసం శుద్ధ పంచమి తిథి ఇవాళది తిథి. అయితే వారు ధర్మోద్ధరణ కోసం ఉద్ధరించారు కాబట్టి ఆనాటి కాలంలో, అంటే సుమారుగా 1200 సంవత్సరాల వెనక, 1200 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో వైదిక మతము అనేటువంటిది అడుగంటిపోతూ, అంటే నాస్తిక మతం అనేటువంటిది ప్రబలి, దేవుడు అనేటువంటి మాట అనేటువంటిది వినిపించకుండా ఉండాలనేటువంటి కొన్ని పాషండ మతములు అనేటువంటివి వ్యాప్తి చెందుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆదిశంకరాచార్యుల వారు అవతరించారు. అవైదిక మతములన్నిటినీ కూడా ఖండించారు. ఆధ్యాత్మికత అనేటువంటిది ఉంది, కానీ అనేక రకాలుగా ఉంటే శైవమని, వైష్ణవమని, కౌమారమని, గాణాపత్యమని, ఇట్లా అనేక విధములుగా విడిపోయి ఎవరికి వారు అన్నట్లుగా ఉంటూ ఉంటే ఆధ్యాత్మిక విధానాన్ని సమైక్యపరిచినటువంటి మహనీయులు, వేద మతాన్ని ఉద్ధరించినటువంటి మహనీయులు మన ఆదిశంకరాచార్యులు. ఆయన ఆ విధంగా ఉద్ధరించి వాదనలో ఎంతో మంది పండితులందరినీ కూడా, పాషండ మతాన్ని, నాస్తిక మతాన్ని వ్యాపింపజేసేటువంటి వారిని అందరినీ కూడా ఖండించి ఓడించి అద్వైత మతాన్ని స్థిరీకరించినటువంటి వారై లోకానికంతా గురువై జగద్గురువు అనేటువంటి ఆ నామాన్ని పొందారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు అనేటువంటి విషయం మనము తప్పనిసరిగా ఎప్పుడైనా సరే అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి విషయాన్నే నేను వ్రాసినటువంటి పద్యాల్లో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. శ్రీరమ్యసీమయో కేరళయందలి కాలడి క్షేత్రమై ఘనతనంద అమల చరిత్రులో ఆర్యాంబ శివగురు పుణ్య దంపతులు సమోదమంద పరమ
పావనమగు వైశాఖ శుద్ధ పంచమి తిథిన్ కారణ జన్మమంది మహిని అవైదిక మతముల ఖండించి ఆధ్యాత్మికతను సమైక్యపరచి దివ్య తత్వాల మదిని వర్ధిల్లజేసి అవని అద్వైత సిద్ధాంతమందజేసి శివుని రూపముగా జగద్గురువుగా నిలిచే ఆదిశంకరుల్ వీరికి అంజలునివే. మరి ఈ మహనీయుడు ఆది శంకరాచార్యులు ఆయన భగవంతుని అవతారం కదా. అందువల్ల బాల్యము నుండి కూడా ఆ మహిమలు అనేటువంటివి ఎంతో గొప్పగా ఉన్నవి. ఉపనయనం అనేటువంటిది అయిన తర్వాత ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అలా భిక్షాటనకు వెళ్తూ భవతి భిక్షాం దేహి అని అంటే అప్పుడు ఒక పేదరాలు తన వద్ద ఏమీ లేకుండా ఒక ఉసిరికాయ ఇద్దామని చేస్తూ ఉసిరికాయ వేస్తే ఆమె పేదరికానికి ఎంతగానో బాధపడేటువంటి ఆది శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అది మనకంతా కూడా కనకధార స్తోత్రము అనేటువంటి పేరుతో సుపరిచితంగా ఉంది. బాల్యములో ఆ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందారు. వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో పూర్ణా నది ఉంటే ఆ పూర్ణా నది దగ్గరికి తల్లిగారు వెళ్ళలేక అవస్థపడుతూ ఉంటే మనసులో ధ్యానించి ఆ పూర్ణా నదిని ఇంటి దగ్గరికి ఆ పూర్ణా నది వచ్చేటట్టుగా ఆయన సంకల్పం చేశారు. ఆ సంకల్పం అనేటువంటిది నెరవేరింది. అట్లాగే ఎవరైనా సరే గురువు అవసరం కదా. గోవింద భగవత్పాదులను గురువుగా స్వీకరించినటువంటి వాడై ఆ తర్వాత ఈయన సన్యాసం స్వీకరించాలని మనసులో అనుకున్నాడు. తల్లి యొక్క అనుమతి పొందాలనుకున్నారు. తండ్రి గారు లేరు. తల్లి కొంచెం అడ్డు చెబుతూ ఉంటే ఆయనే కల్పించాడు. నదిలో ఒక ముసలి తన కాలిని పట్టుకున్నట్టుగా ఆమె నాయన మరి ఏమిటి అంటే సన్యాసం తీసుకునేట్లయితే ఈ ముసలి వదిలేస్తుంది అన్నట్లుగా చెప్తే అలాగే నాయన సన్యాసం తీసుకోమని తల్లి అనుమతి పొందారు. ఆ విధంగా తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించారు. అట్లాగే మరి జ్ఞానం పొందినాడు కాబట్టి గురువు దగ్గర ఎన్నో గ్రంథాలను రచించారు. మనీషా పంచకము అనేటువంటివి కూడా ప్రత్యేకంగా వారు రచించినారు. వ్యాస మహర్షి కూడా పరోక్షంగా శంకరాచార్యుల వారిని ప్రశంస చేశారు. వాళ్ళ శిష్యుల దగ్గర శంకరాచార్యుల వారు మాత్రమే బ్రహ్మసూత్రాలకు భాష్యములు ఇవన్నీ వ్రాయగలరు అని వ్యాస మహర్షి చేత కూడా ప్రశంసలు పొందినటువంటి వారు. ఆ విధంగా జగద్గురువుగా నిలిచినటువంటి మన ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా వారిని మరొక పద్యంలో స్తుతించే ప్రయత్నం చేస్తున్నాను. ఘనత బాల్యమున కనకధారాస్తవములు చేసే లక్ష్మీ ప్రమోదమరా ఎచ్చటో దూరాననేగు పూర్ణానది రప్పించెనింటికి మెప్పులమరా మొసలి బాధను తెలిపి ముందే సన్యాసిగా మారెను తల్లి సంబరమునంగా వరగురువగు భగవత్పాదులైన గోవిందుని శిష్యుడై విద్య నేర్చే సమ్మతి మనీషా పంచకము చెప్పే వ్యాసమునిచే ప్రశంసలనందగలిగే శివుని రూపముగా జగద్గురుగా నిలిచే
నిలిచే ఆదిశంకరుల్ వీరికి అంజలులివే. అయితే వీరు 32 సంవత్సరములు మాత్రమే లోకంలో మనల్ని ఉండి అనుగ్రహించినారు. అంత లోపల వీరు చేసినటువంటి ఘనకార్యములు, వేద ధర్మాన్ని ఉద్ధరించారు కదా, ఆ మార్గంలో వీరు ప్రస్థానత్రయము అనేటువంటి పేరుతో భాష్యం రాశారు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు అత్యుత్తమమైనటువంటి భాష్యం రాశారు. అట్లాగే ప్రకరణ గ్రంథాలు, వివేక చూడామణి మొదలైనటువంటి ప్రకరణ గ్రంథాలన్నీ కూడా రాశారు. అంత మాత్రమేనా? అంటే ఈ భాష్యము ఇవన్నీ కూడా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు సులభంగా గ్రహించగలరు. పరిపూర్ణంగా జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మార్గం ఏది అని తానే ఆలోచించి స్తోత్రములను చక్కగా అనేక విధములైనటువంటి స్తోత్రాలు, ఇన్ని అన్ని కాదు, సకల దేవతా స్తోత్రములను కూడా భక్తి ప్రపత్తులతో మనమందరము కూడా జపించుకునేదానికి, స్తోత్రం చేసుకునేదానికి రచించారు. భారతదేశం అంతటా తిరిగి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు తిరిగి ధర్మ ప్రచారం చేసి, ధర్మోద్ధరణ చేసి మన భారతీయ సంస్కృతిని ఉద్ధరించి ఆశీర్వదించినటువంటి వారు. వేదాలలో ఉండేటువంటి తత్వాన్నంతా చక్కగా విశదపరిచినారు. ఆ తత్వాలని వ్యాఖ్యానించారు. అటువంటి ఆది శంకరాచార్యుల వారిని మరొక పద్యంతో ఇప్పుడు ప్రశంసించే ప్రయత్నం చేస్తున్నా. ఉపనిషత్తులకు మహోన్నత గీతకు బ్రహ్మసూత్రములకు భాష్యమునిదే వేదాంత సహిత వివేక చూడామణి వంటి గ్రంథముల వరుస వ్రాసే సకల దేవతలను చక్కగా స్తుతించు స్తోత్ర వాంగ్మయము సంతృష్టి గూర్చే భవ్యమౌ దివ్యమౌ భారతదేశ సంస్కృతిని ఉద్ధరించి ఆశీర్వదించే వేద ధర్మాల చక్కగా విశదపరచే ఘనత తత్వాలకెల్ల వ్యాఖ్యల రచించే శివుని రూపముగా జగద్గురుగా నిలిచే ఆదిశంకరుల్ వీరికి అంజలిందు. ఇట్లాగే తాను ఉద్ధరించినటువంటి ఈ ధర్మము అనేటువంటిది చిరకాలము ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి మన శంకరాచార్యుల వారు భారతదేశాన్ని 3 సార్లు చుట్టి వచ్చినటువంటి మహనీయుడు కొద్ది కాలంలోనే. ఆయన భారతదేశంలో 4 వైపులా కూడా పీఠములను ఏర్పాటు చేసినటువంటి వాడై, ఆ పీఠముల్లో తన శిష్యులనే పీఠాధిపతులుగా ఉంచి ధర్మాన్ని ఏ విధంగా నడిపించాలి అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా తెలిసినటువంటి వాడై, ప్రమాణం అంతా కూడా చక్కగా సిద్ధం చేసినటువంటి వాడంటే, మతము నడవాలి అంటే కొన్ని నియమాలు ఉండాలి, ఆ నియమాలన్నీ చక్కగా నిర్ణయించినటువంటి వాడై 4 పీఠాలను చూడండి. ఆయన ఒక కాపు అన్నట్లుగా, ఒక రక్షణ అన్నట్లుగా 4 దిక్కుల్లో కూడా ఏం చేశారంటే, వేదాలు 4 కదా, 4 వేదాల్లో ఉండేటువంటి 4 మహావాక్యాలను స్వీకరించినటువంటి వారై, అంటే ఋగ్వేదంలో
ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదంలో అహం బ్రహ్మాస్మి, సామవేదంలో తత్వమసి, అధర్వవేదంలో అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలను స్వీకరించినటువంటి వాడై 4 మఠములను స్థాపించారు. పూరిలో గోవర్ధన పీఠము, శృంగేరిలో శృంగేరి శారదా పీఠము, ద్వారకలో కాంచీ పీఠము, బదరీనాథ్లో జ్యోతిర్పీఠము జ్యోతిర్మఠము అనేటువంటిది. ఇక్కడ వరుసగా తన శిష్యులను అంటే పూరిలో హస్తామలకాచార్యులను, శృంగేరిలో సురేశ్వరాచార్యులను, ద్వారకలో పద్మపాదాచార్యులను, బదరీనాథ్లో తోటకాచార్యులను అట్లా పీఠాధిపతులుగా ఏర్పాటు చేసి పరంపరగా ఆ పీఠములు అలా నడిచే విధంగా ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆనాడు పెట్టినటువంటి నియమములను అనుసరించి నడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఆదిశంకరాచార్యుల వారు ధర్మానికి ఒక కట్టుబాటు ఏర్పాటు చేశారు. మరి ఆ విధంగా ఆదిశంకరాచార్యుల వారు చేసినటువంటి ఆ కృషిని ఒకసారి మరొక పద్యంలో మనం అనుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వర లోన గోవర్ధనమందు హస్తామలకాచార్యు ధన్యు నిలిపే, ఆర్యు సురేశ్వరాచార్యుని శృంగేరి శారదా పీఠాన కోరి నిలిపే, ధనధర ద్వారకం కాంచి పీఠమున పద్మపాదాచార్యు ప్రజ్ఞ నిల్పే, ప్రియమారగా బదరీనాథు జ్యోతిగా తోటకాచార్యు సంతుష్టి నిల్పే, 4 మఠముల స్థాపించే 4 దశల భారతావని నిత్యము భద్రమనుచు, శివుని రూపముగా జగద్గురువుగా నిలిచే ఆదిశంకరు వీరికి అంజలుడివే. ఈ విధంగా ఆదిశంకరాచార్యుల యొక్క మహిమను, వారి యొక్క ధర్మ ప్రచారాన్ని, వారి యొక్క తత్వ దర్శనాన్ని మనము కొద్దిగా ఈ జయంతి నాడు కాబట్టి, వైశాఖ శుద్ధ పంచమి తిథి కాబట్టి తప్పనిసరిగా శంకరాచార్యుల వారి గురించి కొంత మనం అనుకోవాలి. అందరికీ తెలిసిన విషయాల్ని మరొకసారి మననం చేసుకున్నాము. అయితే ఆదిశంకరాచార్యుల వారు ఇందాక మనం అనుకున్నట్లుగా ప్రస్థానత్రయం, తర్వాత ప్రకరణ గ్రంథాలు, తర్వాత స్తోత్ర గ్రంథాలు. ఈ స్తోత్ర గ్రంథాలు అన్ని అని చెప్పేదానికి వీలే కాదు. సకల దేవతా స్తోత్రములను కూడా రచించారు. అంటే ఎవరికి ఏ భగవంతుని ఆరాధించాలి అని అనుకుంటే ఆ భగవంతుని ఆరాధించే విధంగా ఒకనొక సందర్భంలో ఒక గురువు గారు అన్నారు. ఏంటంటే వివేకానంద స్వామి గారు ఎవరు అన్నారు, ఒక పుణ్యక్షేత్రం ఉంది, తిరుమల పుణ్యక్షేత్రం అనుకున్నా. అక్కడికి ప్రపంచంలో నుండి అన్ని నలుమూలల నుండి అక్కడికి అందరూ వస్తున్నారు. వాళ్ళు దాహంగా ఉండి అక్కడ మంచినీళ్ళు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అడిగారు ఒకరు, ఏమి తీసుకుపోతున్నావు అంటే ఒక ఆయన మంచినీళ్ళు అన్నాడు. ఇంకొక ఆయన ఏం తీసుకుపోతున్నావు అంటే పానీ అన్నాడు. ఇంకొక ఆయన ఏం తీసుకుపోతున్నావు అంటే కన్నీ అన్నాడు. ఇంకొక ఆయన ఏం తీసుకుపోతున్నావు అంటే జల్ అన్నాడు. ఇంకొక ఆయన ఏం తీసుకుపోతున్నావు అంటే వాటర్ అన్నాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉన్నారు, తీసుకోబోయేది ఒకే నీటిని. అదేవిధంగా ఉండేటువంటి భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుని అనేక నామాలతో అనేక రూపాలతో మనం ఆరాధిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మన స్వామి వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అనేక విధములైనటువంటి సకల దేవతా స్తోత్రములను చక్కగా రచించారు. ఆ స్తోత్రాల్లో, ఆ గ్రంథాల్లో శివానంద లహరి అనేటువంటిది మహత్తరమైనటువంటిది. అట్లాగే సౌందర్య లహరి అనేటువంటిది కూడా మహత్తరమైనటువంటి గ్రంథము. అయ్యా ఇంకెంతసేపు చెప్పమంటారు?
8 పూర్తి చేయాలి. సౌందర్య లహరి. ఈ సౌందర్య లహరి అనగానే చాలా గొప్ప గ్రంథము, ఆది శంకరాచార్య విరచితము. శిఖరిణి అనేటువంటి ఛందస్సులో ఇందులో ఉండేటువంటి శ్లోకాలన్నీ ఉన్నాయి. శిఖరిణి అంటే ఒక పర్వత శిఖరం వంటిది అనుకోవచ్చు, అంటే ఉన్నతమైనది, ఉత్తమమైనది అని అనుకోవచ్చు. ఇందులో సౌందర్య లహరి అంటే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, సౌందర్య ప్రవాహాన్ని చక్కగా వర్ణించారు. అయితే లౌకికమైన అర్థం వేరే. సౌందర్యము అంటే లౌకికమైన ఆ సౌందర్యము అనేటువంటిది అది అనిత్యమైనది, అశాశ్వతమైనది, కొంతసేపు ఉంటుంది, తర్వాత ఉండదు. ఉదాహరణకు యవ్వనము అనుకుంటాం, కొంతకాలమే యవ్వనం ఉంటుంది, తర్వాత యవ్వనం ఉండదు. ఆ యవ్వనంలో మాత్రం మన సౌందర్యం మాట ఉపయోగిస్తాం, కానీ శాశ్వత సౌందర్యం అనేటువంటిది కాదు. అయితే శాశ్వతమైనటువంటి సౌందర్యం, అసలైనటువంటి ఆనందాన్ని, పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని ఏదైతే చేకూరుస్తుందో అది మాత్రమే సౌందర్యం. జాగ్రత్తగా ఆలోచిస్తే తల్లి బిడ్డ యొక్క క్షేమాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. ఆ తల్లి మనస్సులో, ఆ తల్లి ప్రేమలో, ఆ తల్లి వాత్సల్యంలో ఆ సౌందర్యం అనేటువంటిది ఉంది అని అనుకోవచ్చు. ఆ విధంగానే జగన్మాత, అమ్మవారు, ఆ అమ్మవారు లోకాలను, జగన్మాత అన్నాక జగములకన్నిటికీ కూడా మాత. ఆ అమ్మవారు మరి లోకాలన్నిటినీ కూడా రక్షించేటువంటి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క వాత్సల్యము, ఆ అమ్మవారి భక్తులను ఏ విధంగా రక్షిస్తుంది, ఆ అమ్మవారి యొక్క మనస్సు ఎట్లా ఉంది, ఆ అమ్మవారి యొక్క ముఖబింబం ఎట్లా ఉంది, అమ్మవారి యొక్క కరుణ ఎట్లా ఉంది, అమ్మవారి యొక్క కరుణారసమైన దృష్టి ఎట్లా ఉంది, ఇట్లా ఇలాంటి విశేషాలన్నిటితో, అటువంటి సౌందర్యంతో చక్కగా సౌందర్య లహరి అనేటువంటి ఈ గ్రంథాన్ని ఆది శంకరాచార్యుల వారు మహత్తరమైనటువంటి శిఖరిణి ఛందస్సులో రచించారు. అయితే ఇది మహత్తరమైనది అని ఎందుకు అంటున్నానంటే, ఇందులో సాధారణమైనటువంటి సాహిత్యాంశములు, వర్ణనాంశములు మాత్రమే కాకుండా చక్రముల గురించి ప్రస్తావించారు అంతర్లీనంగా. మనకు రామాయణం ఉన్నది. రామాయణంలో గాయత్రి మంత్రాక్షరములు నిక్షిప్తమై ఉన్నాయి. 24,000 శ్లోకాల్లో ఒక్కొక్క 1000కి ఒక్కొక్క బీజాక్షరం అన్నట్టుగా గాయత్రి మంత్రాక్షరం. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి 100 శ్లోకాల్లో కూడా బీజాక్షరములు నిక్షిప్తమై ఉన్నాయి. చక్రములు అనేటువంటివి నిక్షిప్తమై, శిశు చక్రము మొదలైనటువంటి చక్రములన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. అంతేకాకుండా యంత్రములు అనేటువంటివి కూడా సిద్ధం చేయబడి ఉన్నాయి. ఎవరైతే ఈ శ్లోకములను చక్కగా పఠిస్తూ అందులో ఉండేటువంటి భావాన్ని అర్థం చేసుకుంటూ, అందులో చెప్పబడి ఉన్నటువంటి, అంటే ప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యానకారులు చెప్పి ఉన్నారు వ్యాఖ్యాన గ్రంథాల్లో, ఏ శ్లోకములో ఏ చక్రం ఉంది, ఏ యంత్రం ఉంది, ఏ మంత్రం ఉన్నది, ఏ విధంగా దాన్ని అనుసంధానం చేయాలి, ఉపాసన చేయాలి, శ్లోకాన్ని పారాయణ చేయాలి, అమ్మవారికి ఏమి నైవేద్యం పెట్టాలి, దీని ద్వారా ఏ ఫలితం అనేటువంటిది సిద్ధిస్తుంది అనేటువంటిది 100 శ్లోకాలకు కూడా విడివిడిగా చెప్పబడి ఉన్నది వ్యాఖ్యాన గ్రంథాల్లో. అందువలన ఇది ప్రసిద్ధమైన, మరి మహత్వపూర్ణమైనటువంటి గ్రంథం కాబట్టి భారతదేశంలోనే కాదు ఇతర భాషల్లోకి కూడా అనువదింపబడింది. ప్రపంచం మొత్తం మీద అందరూ కూడా సౌందర్య లహరి అనేటువంటి గ్రంథాన్ని ఉపాసిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, పఠిస్తూ ఉన్నారు, స్మరిస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు, జపిస్తూ ఉన్నారు. అంతటి మహత్తరమైనటువంటిది
ఈ అమ్మవారిని గురించి రచించినటువంటి ఆది శంకరాచార్యులతో రచింపబడినటువంటి సౌందర్య లహరి అనేటువంటి ఈ గ్రంథము. ఇందులో సాధారణమైనటువంటి భక్తి గురించినటువంటి అంశాన్ని నేను ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే శంకరాచార్యుల వారు వేదాంత పరంగా అద్వైతము అంటే రెండు లేవు, ఉండేది ఒకటే, ఆ భగవంతుడే నేను, సోహం సహా అహం అనేటువంటి విషయాన్ని అద్వైత మార్గంలో ప్రస్తావన చేశారు. అయితే ఇంతకుముందు అనుకున్నట్లుగా సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్లకు ఆ విషయాలు బోధపడతాయి. అసంపూర్ణంగా జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు ధరించేదానికి మార్గం ఏమిటి అంటే ఆ మోక్ష సాధన సామర్థ్యం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని పొందేదానికి జనన మరణము అనేటువంటివి ఉన్నాయి కదా, ఈ జనన మరణములు లేకుండా, పునర్జన్మ లేకుండా ముక్తి అనేటువంటిది పొందేదాని కోసంగా మార్గం ఏమిటి అంటే మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గము, కర్మ మార్గము, యోగ మార్గము, భక్తి మార్గము. వీటన్నిటిలో కూడా భక్తి మార్గం అనేటువంటిది సులువైనటువంటిది కాబట్టి ఆ భక్తి మార్గాన్ని కూడా ఆది శంకరాచార్యులు చక్కగా మనకందరికీ కూడా అందజేస్తున్నటువంటి వారై ఈ సౌందర్య లహరి అనేటువంటి గ్రంథాన్ని మన కోసంగా రచించారు.